హాయ్ గాయ్స్. ఇప్పుడు మనం పాతకాల పద్ధతి వంటని చూసేద్దామా. అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి మంచిగా వేగనిచ్చుకున్న దాంట్లోనే కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత దాంట్లో వాటర్ పోయాలి. వాటర్ పోసి దాంట్లో కారం, సాల్టు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి దంచుకొని అది వేసుకున్నాలా. అది కొంచెం మరిగిన తర్వాత అందులో శనగపిండి వేసి మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నాల. అది ఉండలు ఉండద్దు, మంచిగా దగ్గరికి ఉడకనిచ్చుకున్నాల. నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా మంచిగా కలిపేసుకున్నాల. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనీ సంతు వ్లాగ్స్. అది మంచిగా దగ్గరికి ఉడికింది చూడండి. అది మంచిగా దగ్గరికి ఉడికినాక ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఈ విధంగా ఇగో చూపిస్తుంది చూడండి. అది వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దానికి మంచిగా ప్లేట్కి అప్లై చేసేసుకున్నాను. వాటర్ అద్దుకుంటూ మంచిగా అత్తుకున్న తర్వాత ఆ గిన్నెలని కొన్ని వాటర్ పోసి మంచిగా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు అన్నేసి మంచిగా మరగనిచ్చుకొని ఇంకొకటి గంజు పెట్టుకొని దాంట్లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మళ్ళా కరివేపాకు, ఉల్లిపాయలు వేసి పోపు పెట్టుకున్నాను. ఈ సాంబార్ అందులో పోసేసి అందులో కొంచెం ధనియాల పొడి, కుడక పొడి వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. పాతకాల పద్ధతి వంట ఇది. మంచి టేస్టీ వంట. ఇంతకుముందు ప్లేటుకు అప్లై చేసుకున్న దాన్ని ఇట్లా బిల్లలాగా కట్ చేసుకున్నాను. పాతకాల పద్ధతి వంట రెడీ.